Hello students, welcome to GNV Learning Portal. RRB Group D and NTPC ఎగ్జామినేషన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. నెంబర్ సిరీస్ టాపిక్ నుంచి మనకి నెంబర్ సిరీస్ అనేది రీజనింగ్లో వస్తుంది. సో ఈ నెంబర్ సిరీస్ నుంచి మనం ఒక 10 డిఫరెంట్ మోడల్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకి 9, 10, 18, 45, 109 వచ్చింది. సో నెక్స్ట్ నెంబర్ ఏదని అడుగుతున్నాడు. సో ఈ సిరీస్ ఎలా ఉంది లాజిక్ అనేది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి డిఫరెన్స్ 9కి 10కి మధ్యలో డిఫరెన్స్ 1 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 8 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 27 ఉంది. ఎప్పుడైతే 1, 8, 27 వచ్చిందో ఇక్కడ డిఫరెన్స్ కూడా ఒకసారి మనకు అబ్జర్వ్ చేస్తే 64 వస్తుంది. సో ఈ డిఫరెన్స్ అంతా ఒక్కసారి చూడండి మనకి ఎలా ఉంది. 9 ఉంది, 10, 18, 45, 109 డాష్ అని ఇచ్చాడు. సో ఇక్కడ డిఫరెన్స్ 1, 8, 27, 64 ఉంది. అంటే 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత రావాలి? 5 క్యూబ్ రావాలి. 5 క్యూబ్ అంటే 125. సో మనకి ఇక్కడ సిరీస్ పెరుగుతుంది, సిరీస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుందంటే ప్లస్ చేయాలని. సో 109కి 125 ప్లస్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 9 + 5 14. యూనిట్ డిజిట్ 4 రావాలి. యూనిట్ డిజిట్ 4 ఉన్నది ఒకే ఒక ఆప్షన్ ఉంది, 234. సో 234. దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ సిరీస్ చూస్తే మనకి 11, 21, 47, 97, 179 డాష్ అని ఇచ్చాడు. సో ఒక్కసారి మనము అబ్జర్వ్ చేస్తే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ మనకి 10 అని తెలుస్తుంది. అలాగే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ కనుక మనకు చూసుకుంటే 26 అని తెలుస్తుంది. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ మనకి 50 అని తెలుస్తుంది. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ మనకి 82 అని తెలుస్తుంది. సో డిఫరెన్స్ అయితే పెరుగుతూ వెళ్తుంది, యాడ్ అవుతుంది కొంత అమౌంట్. మనకేం లాజిక్ తెలియలేదు. మళ్ళీ ఇంకొకసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే 10, 26కి మధ్య డిఫరెన్స్ 16, ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ 24, ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ 32. మళ్ళీ ఇంకొకసారి అబ్జర్వ్ చేస్తే ఈ రెండు మధ్య డిఫరెన్స్ 8, ఈ రెండు మధ్య డిఫరెన్స్ 8. సో డిఫరెన్స్ 8 అవుతుంది. మనకి ఎన్ని టైర్స్ అమ్మేది? 1, 2, 3. దీన్ని 3 టైర్ అర్థమెటిక్ సిరీస్ అంటాం. 3 టైర్ అంటే మూడో అంచెలో మనకి సమానంగా ఉంటుంది. సో దిస్ ఈస్ 3 టైర్ అర్థమెటిక్ సిరీస్. అర్థమెటిక్ సిరీస్ అమ్మ, 3 టైర్ అర్థమెటిక్ సిరీస్. సో కాబట్టి ఇక్కడ మనకి నెంబర్ రావాలి అంటే ఇక్కడ ఉండేటువంటి నెంబర్ యొక్క డిఫరెన్స్ కూడా 8 అవ్వాలి. 8 అవ్వాలంటే ఇది ఎంత అవ్వాలి? 40 కావాలి. సో 40 కావాలంటే ఇక్కడ వచ్చేటువంటి నెంబర్ ఎంతమ్మా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 10 + 16 26. అలాగే 26 + 24 చేస్తే 50 వస్తుంది. 50 + 32 చేస్తే 82 వస్తుంది. 82 + 40 చేస్తే 122 వస్తుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే అంటే 9 + 2. సో మనకి యాడ్ చేస్తే 179 + 222 అంటే 301 అవుతుంది. 301. సో 301 ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిరీస్ చూడండి. సో సింపుల్ సిరీస్ ఇది. ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్ అమ్మా? మనకి 5 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి 7 డిఫరెన్స్ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 9 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి 11 డిఫరెన్స్ ఉంది. అంటే 5, 7, 9, 11. సో వరుసగా మనకి 2, 2, 2 ఇంక్రీజ్ అవుతున్నాయి. ఆడ్ నెంబర్స్ 11 తర్వాత వచ్చేటువంటి ఆడ్ నెంబర్ ఏది? 13. సో 156 + 13 ఎంత? 169. 169 ఎక్కడ ఉందమ్మా? 169 ఆప్షన్ డి ఉంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ సింపుల్ నెంబర్ సిరీస్ ఇది. నెక్స్ట్ ప్రాబ్లం 4 కనుక చూసుకుంటే 14, 14, 17, 85, 92 అని ఉంది. సో ఇది ఎలా వచ్చిందో చూద్దాం. 14 మళ్ళీ 14 వచ్చింది. సో 17 ఇచ్చాడు, 85, 92. సో క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఎంత వస్తుంది? సో ఇక్కడ ఒక్కసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్ 14 × 1
ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. సెకండ్ టర్మ్ రావాలంటే సెకండ్ టర్మ్ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ టర్మ్ నుంచి మనకి థర్డ్ టర్మ్ రావాలి. సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ రావాలంటే మనం 3 యాడ్ చేసాం. 17 వచ్చింది. సో 17 ఇంటూ ఇప్పుడు నేను 5తో మల్టిప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది? 85 వస్తుంది. అదే కదా రిలేషన్. సో ఇప్పుడు 85 ఉందమ్మా. 85కి నేను ఇక్కడ 1 మల్టిప్లై చేశాను, 3 యాడ్ చేశాను, 5 మల్టిప్లై చేశాను, నెక్స్ట్ 7 యాడ్ చేయాలి. 85కి 7 యాడ్ చేస్తే 92. సో 92కి ఇప్పుడు ఎవరు వస్తారు? 1 3 5 7 9. అలాగే మల్టిప్లికేషన్ ప్లస్ మల్టిప్లికేషన్ ప్లస్ మల్టిప్లికేషన్. సో 92 ఇంటూ 9 వస్తుంది. 9 2s 18 1 9 9 81 ప్లస్ 1 828. సో 828 అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ లో వస్తుంది. 828 మీన్స్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆడ్ నెంబర్స్ తో మల్టిప్లై చేస్తూ యాడ్ చేస్తాం ఆల్టర్నేటివ్ గా. సో ఆ లాజిక్ ద్వారా మనం ఈ సిరీస్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ చూడండి 3 7 13 21 31 డాష్ అని చెప్పించు. సో ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 ఉంది డిఫరెన్స్, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 10 డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 12 డిఫరెన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. ఇందాక సిరీస్ లో ఆడ్ నెంబర్స్ ఉంటే ఇక్కడ వచ్చేది ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్ 31 ప్లస్ 12 అంటే 43. దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5 13 23 49 డాష్ 193. సో ఇప్పుడు ఇది ఎలా వస్తుంది అనేది మనము అబ్జర్వ్ చేయాలి. ఒకసారి చూడండి. 5 ట్వైస్ ఉంటుంది, అలాగే 13 కూడా ఇంచుమించుగా ట్వైస్ ఉంటుంది. ఇది దీనికి దాదాపు 2 రెట్లు ఉంటుంది. అంటే అన్ని 2తో మల్టిప్లై చేసి ఏదైనా ఒక టర్మ్ సమ్ కానీ ఎడిషన్ కానీ చేస్తున్నాం, సబ్ట్రాక్షన్ కానీ చేస్తున్నాం. సో 5 ఇంటూ 2 చూడండి 10 వచ్చింది. 10కి ఏం కలిపాము? 3 కలిపితే మనకి 13 వచ్చింది. నెక్స్ట్ 13 ఇంటూ 2 చేద్దాం. 26 వచ్చింది. కానీ మనకి సిరీస్లో 23 ఉంది, అంటే 26లోంచి 3 తీసేసాం, అప్పుడు 23 వచ్చింది. నెక్స్ట్ 23 ఇంటూ 2 చేయండి అమ్మ, 46. కానీ ఇక్కడ 49 ఉంది, అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? 3 యాడ్ చేసాం, సో మనకి 49 వచ్చింది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ టర్మ్ వచ్చేటప్పటికి -3 చేయాలి, అంటే 49 ఇంటూ 2 చేయాలి, 98 వస్తుంది. 98లోంచి 3 తీసేస్తే 95 వస్తుంది. కాబట్టి ఇక్కడ బ్రాకెట్లో మనకి ఏమొస్తుందంటే క్వశ్చన్ మార్క్లో 95 వస్తుంది. సో ఈ 95 కరెక్టా కాదో చెక్ చేద్దాం. 95 ఇంటూ 2 చేయండి. 95 ఇంటూ 2 చేస్తే 190 వస్తుంది. సో మైనస్ చేసాం కాబట్టి ఇప్పుడు ప్లస్ చేద్దాం. ఎంత వస్తుంది? 193. సో లాస్ట్ టర్మ్ మనకి మ్యాచ్ అయింది. సో ఇక్కడ మనకి లాజిక్ ఏంటంటే 2తో మల్టిప్లై చేస్తున్నాము, +or-3 చేస్తున్నాము, అంటే ఇంటూ 2 +or-3 ఆల్టర్నేటివ్ గా చేస్తున్నాము. సో చేయడం వల్ల మనకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే 95. దట్ ఈస్ ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. 2 1470 210 డాష్. సో ఇక్కడ నాకు 73తో మల్టిప్లై చేస్తే వస్తుంది, 14 5తో మల్టిప్లై చేస్తే వస్తుంది, 2 7తో మల్టిప్లై చేస్తే వస్తుంది. అంటే 2 ఇంటూ 7 చేస్తే నాకు 14 వచ్చింది, 14 ఇంటూ 5 చేస్తే 70 వచ్చింది, 70 ఇంటూ 3 చేస్తే 210 వచ్చింది, 210 ఇంటూ 7 5 3 తర్వాత ఆడ్ నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు 210. సో కాబట్టి ఇక్కడ సిరీస్ లో వచ్చేటువంటి తర్వాత నెంబర్ కూడా 210 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆడ్ నెంబర్స్ తో మల్టిప్లై చేసుకుంటూ వస్తున్నాము, ఆడ్ నెంబర్స్ తో మల్టిప్లై చేసుకుంటూ వస్తున్నాం, అది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. సో కాబట్టి 210, దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 4 5 12 39 160 డాష్ అని చెప్పి ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి సింగిల్ ఉంది, 1 ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి డబుల్ అయింది, ఇక్కడికి వచ్చేటప్పుడు 12 3 36 కదా, ట్రిపుల్ అయింది, ఇది 4 టైమ్స్ అయింది. సో ఇది 5 టైమ్స్ అవుతుంది.
అయితే ఇక్కడ ఒక టర్మ్ యాడ్ చేస్తున్నాడు. ఏ టర్మ్ యాడ్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒకసారి మనం చూస్తే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఎలా వచ్చినాయి ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. 4 × 1 4 వచ్చింది. సో దానికి 1 అంటే ఏదైతే మల్టిప్లై చేసామో దానికి 1 యాడ్ చేస్తున్నాం. సో నాకు 5 వచ్చింది. ఇప్పుడు 5 × 2 చేసా 10 వచ్చింది. 10కి 2 యాడ్ చేశాను. సో నాకు థర్డ్ టర్మ్ వచ్చేసింది. ఇప్పుడు నేను 12 × 3 చేస్తున్నా 36 వచ్చింది. నేను 36కి 3 యాడ్ చేస్తాను. 3a ఎందుకు యాడ్ చేస్తామంటే ఏదైతే మల్టిప్లై చేసామో అది యాడ్ చేస్తున్నాం. ఏదైతే మల్టిప్లై చేసామో అది యాడ్ చేస్తున్నాం. సో నాకు 39 × 4 9 4 36 12. సో 39 × మనము 4 చేద్దాం. 39 × 4 చేస్తే మనకి ఎంత వస్తుంది? మనకి 156 వస్తుంది. 39 × 4 చేస్తే మనకి 156 వస్తుంది. సో ఈ 156కి ఏది యాడ్ చేయాలి? 4 యాడ్ చేయాలి. సో 156కి 4 యాడ్ చేస్తే 160 వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? 1 2 3 4 అయింది. 4 అంటే 160 × 5 చేయాలి. 160 16 5 80 కదా, అంటే 800 అవుతుంది. 800కి ఏం యాడ్ చేయాలి? ఇక్కడ ఏదైతే మల్టిప్లై చేస్తామో అది యాడ్ చేయాలి. సో 805 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. 805 ఇచ్చిన ఆప్షన్స్ లో ఆప్షన్ ఏ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ లాజిక్ ఏంటంటే దేంతో అయితే మల్టిప్లై చేస్తామో దాన్నే యాడ్ చేస్తాము. అయితే ఇక్కడ నెంబర్స్ అన్ని కూడా న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం 1 నుంచి వరుసగా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 7 20 37 56 79 and 108 డాష్ అని చెప్పి ఇచ్చేసాడు. సో మనకి ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి తేడా 13 ఉంది. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి తేడా 17 ఉంది. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి తేడా 19 ఉంది. ఈ రెంటి మధ్య ఉన్నటువంటి తేడా 23 ఉంది. ఈ రెంటి మధ్య ఉన్నటువంటి తేడా 29 ఉంది. అంటే ఇవన్నీ కూడా ఎలా కనపడుతున్నాయి? ఆడ్ నెంబర్స్ కాదండి, ప్రైమ్ నెంబర్స్. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. 13 17 19 23 29 వరుసగా వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 31. సో 108 + 31 ఎంత అవుతుంది? 139 అవుతుంది. 139. సో 139 is our answer. That is option D. Option D is the correct answer. నెక్స్ట్ 10th క్వశ్చన్ కనుక చూస్తే 8 9 20 63 256 డాష్. సో 8 9 ఇందాక మనం ప్రాబ్లం చేసాం, ఆ రకంగానే ఉంది. 8 × 1 = 8 + 1 is 9. సో 9 × 2 18 18 + 2 = 20. 20 × 3 is 60 60 + 3 = 63. ఇక్కడ 63 × 4 + 4 చేస్తాం. మనం చేస్తే ఏమవుతుంది? 25. 252 + 4 అంటే 256 అవుతుందమ్మా. సో ఇప్పుడు ఈ 256ని ఇప్పుడు మనం ఏం చేయాలి? 1 2 3 4 కదా, 5తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 256ని 5తో మల్టిప్లై చేసి 5 యాడ్ చేయాలి. 256ని 5తో మల్టిప్లై చేస్తే మనకు ఎంత వస్తుంది? 1280 వస్తుంది. 1280 వస్తుంది. దానికి 5 యాడ్ చేయాలి. సో 1285 అవుతుంది. 1285 మీన్స్ ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మీకు ఈ 5 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది నెంబర్ సిరీస్ నుంచి. సో ఈ నెంబర్ సిరీస్ నుంచి 5 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఆన్సర్స్ మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. These answers we have to post in the comment box. So comment box లో వీటి యొక్క ఆన్సర్స్ మీరు పోస్ట్ చేయండి అలాంగ్ విత్ ద లాజిక్. సో ఏ లాజిక్ లేకపోతే ఏ సిరీస్ అనేది ఐడెంటిఫై చేసి ఆ లాజిక్ ని ఆన్సర్ ని కూడా మీరు కామెంట్ బాక్స్ లో అయితే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.